హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవర్రా ఇద్దరా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈ రోజు అయితే సెకండ్ డే అనమాట. మేము నిన్న వచ్చాం కదా బరంపూర్కి. సో ఈ రోజు అయితే మేము ఇల్లు చూడడానికి వెళ్తున్నాము. సో చూద్దాం బరంపూర్లో ఇల్లు ఎలా ఉంటాం. మాకైతే కొంచెం కూడా ఐడియా లేదు అసలు. ఇప్పుడైతే ప్రెజెంట్ మా హస్బెండ్ని పిక్ చేసుకోవడానికి వచ్చాము. ఆఫీస్ దగ్గర నాన్న కాల్ చేస్తున్నాడు. సో ఆఫీస్ దగ్గర పిక్ చేసుకోవడానికి వచ్చామన్నమాట. ఒక్క నిమిషం. ఇప్పుడే ఆఫీస్ గెస్ట్ హౌస్ అండ్ క్వార్టర్స్ ఒక దగ్గర ఉంటాయన్నమాట, ఒక కాలనీ లాగా. అండ్ వాళ్ళ ఆఫీస్ వచ్చేసి ఇంకొక కాలనీ లాగా ఉంటుంది. సో మేము అక్కడికి వచ్చి పిక్ చేసుకుంటున్నాం. ఓకే, అదే నీ ఆఫీసు? అదే ఆఫీస్. నీ బిల్డింగ్ అదేనా? ఓకే. నీకేం క్యాబిన్ ఉందా? ఉంది, రూమ్ ఉంది. తీసుకెళ్తాను. నాట్ అలౌడ్ అమ్మా. సెక్యూరిటీ సీట్ బెల్ట్ ఇక్కడ కూడా సీట్ బెల్ట్ మ్యాండేటరీ అబ్బొచ్చి. అంటే దీపర్ ఉంది కదా ఇక్కడ కాదు, బరంపూర్లో. నో నాట్ మ్యాండేటరీ. इधर अंदर से ऐसे रोड में लास्ट तक जाके घुमा के आएंगे. उधर कोई भी गाड़ी अलाउड नहीं आगे से. ये सेफ्टी ट्रेनिंग सेल ఇది అమ్మడు. ओके ओके. और सामने दिख रहा है ना गेट, दैट इज द प्लांट, एक्चुअल प्लांट. वहां तक जाके आएंगे. हां या ओके. అక్కడ మీరు కూడా వెళ్ళరా? నువ్వు వెళ్తావు కదా. हम आदमी जा सकता है, गाड़ी सब इधर ही पार्क करना है. ओके. थोड़ा उधर से बोर्ड है ना 20 किलोमीटर, उधर से घुमा लेंगे, जरूरत नहीं है. ठीक है ना? Lions roaring in the mall. या ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు మనం బరంపురం. పాట అది. అదొక ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? నీకు ఏది నచ్చిందో అక్కడికి వెళ్దాము, లేకపోతే మన దారిలో ఏది ఫస్ట్ వస్తే అది. ओके. ఏదో అసలు ఫస్ట్ నందిఘోష్ క్రీకా, నందిఘోష్. नहीं अम्मा पहले अम्बापू वाला आ जाएगा, स्पेक्ट्रम आ जाएगा पहले. అడుగు పెట్టు. कल आप ही आएंगे कि दूसरा आएगा? मेरे को भेजेंगे तो मैं आऊंगा, नहीं तो कितना गाड़ी है उनके पास? बहुत गाड़ी है. अच्छा, बहुत गाड़ी मतलब वो ఇప్పుడు అడుగు. ఏం ఇందాక అడిగింది నువ్వు? మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే బరంపూర్ నుంచి మా హస్బెండ్ ఆఫీస్ వచ్చేసి అరౌండ్ 20 to 25 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం ఏమంటే ఇల్లు బరంపూర్లోనే తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ చుట్టుపక్కలంతా పల్లెటూరు లాగా ఉంటుంది అండ్ దేనికి యాక్సెస్ ఉండదు అనమాట. స్కూల్స్ కూడా ఇంకా రోజు పిల్లలు 25 కిలోమీటర్స్ వెళ్ళి రావడం అంటే చాలా కష్టం. సో అందుకే మేము క్వార్టర్స్ వద్దు అనుకున్నాం అనమాట. ప్రస్తుతానికైతే రెంటెడ్ హౌస్లోనే వెళ్దాము అని చెప్పేసి చూడడానికి వెళ్తున్నాము. గూగుల్లో కొన్ని చూసామన్నమాట, అంటే ఎక్కడెక్కడ ఏమైనా కమ్యూనిటీస్ ఉన్నాయా, గేటెడ్ కమ్యూనిటీ సొసైటీస్ లాగా ఉంటే అక్కడ తీసుకుంటే బాగుంటుంది కదా పిల్లలకి అన్నట్టుగా అనుకున్నాము. సో చూడడానికి వెళ్తున్నాం అనమాట కొన్ని తెలిసినవి. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్. అక్కడ నుంచి మనకి బరంపూర్కి వెళ్ళడానికి చాలా దూరం అనమాట. అండ్ మన ఓన్ వెహికల్ లేకపోతే కష్టం, ఎందుకంటే ఇక్కడ ఊబర్ అలాంటివి కూడా లేవన్నమాట సర్వీసెస్. సో ఇంకా నానేమంటే నాన్నకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఫ్రెండ్స్. సో వాళ్ళ తరపున రోజు కార్ మాట్లాడారనమాట. మేము ఎన్ని రోజులైతే ఉన్నామో, ఎన్నిసార్లు అక్కడ నుంచి బరంపూర్కి వెళ్ళి ఇల్లు చూడడానికి ఇలాంటి పనుల మీద వెళ్తున్నామో అన్ని రోజులకి కార్ మాట్లాడేశారు. అందుకనే మాకు కష్టం లేకుండా ఉండింది. వాడు ప్రాణైనా తింటాడు బుజ్జి. ఈ ట్రే. హలో అమ్మ, వాడి చేతిలో ఫోన్ తీసుకోవా? ఫోన్ ఇయ్యద్దు వాడికి. తింట్రా, ఇగో టిప్పులు. ట్రై చేయి, మాకేం తెలుసు.
ఎలా వచ్చిందో తెలియదు, నా యూట్యూబ్ రికమెండేషన్స్లో రవి తెలుగు ట్రావెలర్ గారి ఒక యూట్యూబ్ వీడియో వచ్చిందనమాట. బరంపూర్ గురించి వీడియో చేస్తున్నారు. కరెక్ట్ టైంలో మనకి భలే యూజ్ అయింది అనుకున్నాను. సో ఆ వీడియో చూసాను, చాలా నచ్చింది నాకైతే. ఆ వీడియో చూసిన తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆయన చాలా బాగా చూపించారు బరంపూర్ని అయితే. అండ్ అక్కడే ఆ వీడియోలోనే ఈ హోటల్ గురించి చెప్పారు. సో అందుకే ఇక్కడికి వచ్చాము. ఇది హోటల్ రసా సంథింగ్ ఏదో ఉండింది, ఇంకా అక్కడికి వచ్చామన్నమాట డిన్నర్ కోసము. టేస్ట్ అయితే బాగుండింది, కానీ కాస్ట్ మాత్రం నాకు అంత వర్త్ అనిపించలేదు. ఎందుకంటే క్వాంటిటీ బాగానే ఉంది, బట్ ఆ ఊరికి తగ్గట్టు కాస్ట్ ఉంటే బాగుండేది. ముంబైలో మాకు ఎంత కాస్ట్ ఉందో అంతే రేట్స్ ఉన్నాయన్నమాట. కొంచెం ప్రైజెస్ తక్కువ ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా డిన్నర్ చేసేసి వెళ్ళిపోయాము గెస్ట్ హౌస్కి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. యాక్చువల్గా మాకేంటి అంటే మా హస్బెండ్కి 5:30 వరకు ఆఫీస్ ఉంటుంది. సో ఇంకా అప్పటి వరకు రోజు నార్మల్ రొటీన్, ఇంకా పడుకోవడం, లేవడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, లంచ్ చేయడం, దాని తర్వాత రెడీ అయిపోయి మళ్ళీ బయటికి రావడం. సో ఇలాగే అయిపోయిందనమాట. మేము ఆల్మోస్ట్ 10 days ఉన్నాం అనుకుంటాను. సో ఆ 10 days సేమ్ రొటీన్, రోజు అంతే. ఈవినింగ్ టైంలో మనం బయటకు వచ్చేది, ఇల్లు చూసుకునేది, లేకపోతే ఇంకేదన్నా అవసరం ఉంటే తీసుకునేది, అలాగా చేసామన్నమాట. సో ఇల్లులు ఏమంటే చూసాము, కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని అయితే అస్సలు బాగాలేవు, అసలు మెయింటెనెన్సే లేవు. అండ్ కొన్నిట్లో ఏమంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అండ్ కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ లాగా కూడా ఉన్నాయి. కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి, బయట నుంచి మెయింటెనెన్స్ చాలా బాగుంది, బట్ లోపలికి వెళ్తే మాత్రం అస్సలు బాగాలేవు అనమాట. అసలు మన సైడ్కి, మన కన్వీనియన్స్కి తగ్గట్టుగానే లేవు. ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్స్లో అయితే కబోర్డ్స్ లేవు, అస్సలు అంటే అసలు లేవు. మనము కొనుక్కోవడానికి అపార్ట్మెంట్స్లో తీసుకుంటాం కదా, ఉట్టి వాల్స్తో ఎలా ఇస్తారో కొన్ని అయితే లిటరలీ అలాగే ఉన్నాయి. ఓన్లీ కిచెన్లో ఒక బండి ఉండింది అంతే. సో అలాంటివి చాలా ఉన్నాయి. అంత ఖాళీగా ఉండి అసలు కబోర్డ్సే లేకుండా మనం తీసుకొని చాలా కష్టం అనమాట. సో అందుకే ఇంకా అలాంటివి అయితే వద్దనుకున్నాము. అండ్ ప్రస్తుతానికి స్కూల్ చూడడానికి వెళ్తున్నాము పిల్లలకి. ముంబైలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఐసిఎస్సి బోర్డ్ అనమాట. ప్రస్తుతానికైతే మేము సిబిఎస్ఈ బోర్డ్కి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. హాస్ని పాప ఏమంటే ఇప్పుడు 9th నుంచి 10thకి వెళ్తుంది కదా, సో తనకి మెయిన్ ప్రాబ్లము. బిట్టుకైతే ప్రాబ్లం లేదు. 9th నుంచి 10thకి బోర్డు మారాలి అంటే చాలా కష్టం అనమాట. ఏ స్కూల్ కూడా అడ్మిషన్ తీసుకోదు, బట్ ఇంకా ట్రై చేద్దాం కదా ఫస్ట్, లేకపోతే ఇంకా ఐసిఎస్సి బోర్డులోనే వేసేద్దాం అనుకున్నాం. నాకేమంటే ఈ స్కూల్ మీదే ఉంది, సో అందుకే ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాము. ఏం చిప్స్? నాచో చిప్స్ విత్ డిప్ వాటర్. 2 dips. ఎప్పటికీ దొరుకుతుంది కాస్ట్. First is try without salsa. Oh yeah, I'm going with everything with the salsa. First I'll take a bite without salsa. ఇది ఫస్ట్ వితౌట్, తర్వాత విత్ అయినా ఫుస్కి బాగుందా? మూవీకి దిస్ టెస్ట్ మూవీకి నాట్ అలౌడ్ అది తెలిసి. ఇంకా మనం బరంపూర్లో సినిమాలు చూసినట్టే. దాని పక్కన ఆ మాల్లో ఉన్నప్పుడు హాల్ అది. అమ్మయ్య, థ్యాంక్ గాడ్. ఒకటన్నా ఉందా? ఈ నడుగు మల్టీప్లెక్స్ ఉందేమో. रेलवे ट्रैक इधर सिनेमा हॉल पता है क्या आपको? अच्छा सिनेमा हॉल 3 सिनेमा बस क्या कौन सा वाला फेमस अच्छा वाला कौन सा? Day 3 Day 4 ఈరోజు కూడా వీడియోలు తీసుకుందాం. నన్ను ఏమంటారు ఇంటి అది కూడా నో కండిషనర్. ముందు కండిషనర్ వాటర్ పెట్టాలమ్మ నెల్లూరుకే. ఈ రోజు అయితే ఒకటి వీడియో తీసుకున్నాను అనమాట, మీతో షేర్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. మీరు కూడా చూసేసేయండి, ఎందుకంటే చెప్పాను కదా కొన్నిట్లో మనుషులు ఉన్నారనమాట. సో ఇంకా వాళ్ళ ముందు వీడియోస్ తీసుకుంటే బాగోదు అని చెప్పి తీసుకోలేదు కొన్ని. అండ్ కొన్నిటికి ఏమంటే చీకటి, కరెంట్ లేదు, సో అక్కడ మనం వీడియో తీసుకున్నా కూడా కుదరదు. బట్ ఇంకా ఇది ఎలాగో కొంచెం ఫ్లాష్ వేసి అలాగా తీసుకున్నాను వీడియో. చూసిన వాటిలో ప్రస్తుతానికి ఈ ఇల్లు అయితే నచ్చింది, బట్ ఇంకా తెలియదు ఫ్యూచర్లో ఏమవుతుందో. ఇంకా అదే కనిపించినంత వరకు ఆయన హారిజెంటల్గా ఉంది కదా. హై, దిస్ ఈజ్ హాల్.
ఇప్పటి వరకు మాకు ముంబై నుంచి ఒక్క ట్రాన్స్ఫర్ కూడా అవ్వలేదు. ఆల్మోస్ట్ మా హస్బెండ్ 20 ఇయర్స్ నుంచి ముంబైలోనే ఉన్నారు, నేను 15 ఇయర్స్ నుంచి ఉన్నాను. సో ట్రాన్స్ఫర్స్ అవ్వలేదు కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో తెలియలేదు. బట్ ఫస్ట్ టైం ఒక ఇల్లు మారడం అనేది, ఊరు మారడం అనేది ఎంత కష్టమో అర్థమైంది. లిటరల్లీ చాలా చాలా కష్టం అసలు. అంటే సేమ్ ఊర్లో మారడం అనేది కొంచెం పర్లేదనమాట. బట్ ఇలా రీలొకేషన్ మొత్తం ఊరు మారిపోయి తెలియని ఊరికి వచ్చి ఇల్లు చూసుకోవడం, ఇంక ఇదంతా చాలా కష్టం అనమాట. సో ట్రాన్స్ఫర్స్ లేకుండా ఉండే జాబ్ చాలా బెటర్ అనిపించింది. ఇప్పుడు మనకు తెలియదు మనకి ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్స్ అవుతాయో లేదో కూడా తెలియదు. బట్ ప్రస్తుతానికి మాత్రం ఇది మా ఫస్ట్ ట్రాన్స్ఫర్ అండ్ ఫస్ట్ రీలొకేషన్ అనమాట, నా పెళ్ళైన తర్వాత అండ్ మా హస్బెండ్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా. సో చూద్దాం. ఈ బాగుంది ఇల్లు అయితే. ఇందులో కూడా కబోర్డ్స్ తక్కువే, బట్ మిగతా వాటికంటే కొంచెం బెటర్ అనిపించింది. ఒక 2-3 కబోర్డ్స్ అయితే ఉన్నాయి రూమ్కి. సో ఇలా కొంచెం వీడియో తీసుకుని మీతో షేర్ చేద్దాము అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక గేటెడ్ కమ్యూనిటీ. ఇది నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఖాళీ ఉందో లేదో చూడాలి నెక్స్ట్ డే. You shouldn't be saying bad words on vlog. If they put this on video, they will ban this video. Now dare you say bad words. బ్యాన్ దిస్ వీడియో అంట. ఇప్పుడు ఫస్ట్ కృష్ణ ప్రియ బ్లాగ్, ఇప్పుడు మిగతా ప్రతిరోజు, ఇప్పుడు దాని తర్వాత మిగతా ప్రతిరోజు కాదు. సో గైస్, we are going to be going to Nellore tomorrow morning. No, not morning. For figuring breakfast. Wait for some time, take some tab. After some lunch. And then lunch, and then after some time little bit of packing is needed, and then we get on the car, on the train, jugu 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 jugu, and then we are on Nellore. Tataya or Tataya's driver will come and pick us up, go to the Nellore, and then go to the apartment, and then I will hug Mintu, and then I will hug Amma Tataya, and then I will stay there and be happy, and I will meet Mirwan Baba. And I will in Akaya no, and if Anaya PP come and Baba, I will hug them. Oh. No, Prachava. Dami tayo kaya wala ko ni chocolates tachuntaru because I had motions. And they couldn't eat anything except just one smooth can. Can box. Konnichiwa. Konnichiwa. Sayonara. Mommy. 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 Yes. Mommy. Mom. Konnichiwa. See our room. So spacious. బాగుంది పడుకోవడానికి. Wow. Guys, we can make a whole theater here. Like it is so big, but you can't see it. We are very sorry. I wish we could show it to you, but it's very big. When you say big, big. Here till there, till the road. Here till the road. Like, see where we are filming till the road. అప్పుడు నిద్రపోయాడు ఆయన. And yeah, it is bigger than a Okay, bye guys. theater. Good night. See you tomorrow. Bye. Bye bye. Bye bye. Bye bye.